నమస్కారం. పుణ్యక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉంటాడు అనే విషయం అందరికీ తెలిసిన ఆ సత్యాన్ని గ్రహించేది కొందరు మాత్రమే. అటువంటి మహాసిద్ధ పురుషుడే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. జరగబోయే సంఘటనలను సైతం తన కాలజ్ఞానం ద్వారా శతాబ్దాల క్రితమే రచించిన మహాజ్ఞాని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆ సిద్ధ పురుషుడు జీవ సమాధి చెందిన దివ్య ప్రదేశమే కందిమల్లాయపల్లె. ఆ క్షేత్రమే బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధిగాంచింది. నేటి పుణ్యక్షేత్రం కార్యక్రమంలో కందిమల్లాయపల్లె క్షేత్ర వైభవాన్ని దర్శించి తరిద్దాం. నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ. నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ. పాత ఆచారాలు పట్టు తప్పిపోయి పాతాళ హోమమైపోతాయ. కపట నాగరికము స్త్రీలోకమందున కల విప్పుకొని తాండవిస్తుందయ. నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి నడయాడిన పవిత్ర ప్రదేశం కందిమల్లాయపల్లె. కాలజ్ఞానాన్ని రచించిన ఈ పుణ్య ప్రదేశంలోనే బ్రహ్మంగారు జీవ సమాధి చెందారు. అదే బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధిగాంచింది. ఇప్పటికీ ఈ క్షేత్రంలో బ్రహ్మంగారు తపస్సు చేస్తుంటారని భక్తుల విశ్వాసం. కాలజ్ఞాన ఆధ్యాత్మిక పరిమళాలతో అలరారే బ్రహ్మంగారి మఠాన్ని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు తరలి వస్తుంటారు. ప్రసిద్ధ క్షేత్రాలకు నిలవైన కడప జిల్లాలో కడప పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది కందిమల్లాయపల్లె క్షేత్రం. ప్రశాంతమైన వాతావరణంతో అలరారే ఈ క్షేత్రంలో అణువణువు వీరబ్రహ్మేంద్ర స్వామి తత్వం గోచరిస్తుంది. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధి ఉన్న దివ్య స్థలమే బ్రహ్మంగారి మఠంగా ఖ్యాతిగాంచింది. ప్రధాన ఆలయ ప్రాంగణానికి చేరుకున్న భక్తులకు మహత్తర రాజగోపురం దర్శనమిస్తుంది. బ్రహ్మంగారి జీవన విశేషాలను ఆవిష్కరించే పలు శిల్పాలు భక్తులను ఆకట్టుకుంటాయి. చిలకమ్మ పలుకవే పలుకు, చిలకమ్మ పలుకవే పలుకు, వీర బ్రహ్మం వాక్కు నిత్యమై సత్యమై విశ్వమంతా గూఢ మారు మ్రోగేటట్టు చిలకమ్మ పలుకవే పలుకు. స్వాములని ఎందరో లోకాన వెలిసేరు, దేవుడే తామని చెప్పుకొని తిరిగేరు. చేతిలో విభూతి ఉంగరాలు తీసేరు, చిటికెలో నా జనుల సేవలందేరు చిలకమ్మ పలుకవే పలుకు. అన్ని రంగాలలో సంఘాలు పుట్టేను, చీటికి మాటికి సమ్మెలే జరిగేను. యజమాని శ్రామికుల దేశాలు ప్రబలేను, దినదినం గల్డంగ బ్రతుకులే మారేను చిలకమ్మ పలుకవే పలుకు. ఎంగిలాకులనే విక్రయిస్తారు, మలమూత్రములు కూడా వెలగట్టి అమ్మేరు. ఇనుమును దేశాలకెగుమతులు చేస్తారు, గుళ్ళోన లింగాల గుళ్ళగించేస్తారు చిలకమ్మ పలుకవే పలుకు. నోటి మాటకు విలువ లేకపోయేను, కాగితాలకు విలువ గొప్పగా పెరిగేను. పంది కడుపున ఏంగు పిల్ల పుట్టేను, మారెమ్మ మనిషితో మాటలాడేను చిలకమ్మ పలుకవే పలుకు. పిల్లల పేరుతో ఆస్తులే పెడతారు, ఉన్నది దాచి దివాలా తీస్తారు. ప్రభుత్వం డబ్బుతో పరిశ్రమలే పెట్టి ప్రజల సొమ్మంతా గుట్టుక్కుమని తీస్తారు చిలకమ్మ పలుకవే పలుకు.
పైకొక గిద్దను కలమ్మేరు మసిపాతని ఒక్క మాడగమ్మేరు ధరలు ఆకాశానికెగిరిపోయేను పట్టపగలే బందిపోటు వచ్చేను చిలకమ్మ పలుకవే పలుకు కొండలన్నీ పిండి కొట్టి వేస్తారు నదులు అడ్డం కొట్టి అదుపులో పెడతారు సువిశాలమైన ప్రాంగణంతో అలరారే బ్రహ్మంగారి మఠంలో పలు ఉపాలయాలు దర్శనమిస్తాయి. ఆలయ ఆవరణలోనే శైవ సంప్రదాయానుసారం ప్రతిష్ఠ గావించిన పూర్వ పీఠాధిపతుల సమాధులను దర్శించుకోవచ్చు. ఆలయ ఆవరణలో వీరబ్రహ్మేంద్ర స్వామి కాలం నాటి శివాలయాన్ని కూడా భక్తులు దర్శించుకోవచ్చు. బ్రహ్మంగారి ప్రియ శిష్యుల్లో ఒక్కరైన కక్కయ్య సమాధి కూడా ఇదే ఆలయ ప్రాంగణంలో ఉంది. చెప్పలేదంటనకపోయేరు నా మాట వినక తప్పు దారిని నడిచిపోయేరు చెప్పలేదంటనకపోయేరు నా మాట వినక తప్పు దారిని నడిచిపోయేరు నోరు లేని పశువులట్లు తిని తిరిగితే లాభమేమి పరమార్థం సాధించే పుణ్య మార్గం తెలుసుకోండి చెప్పలేదంటనకపోయేరు నా మాట వినక తప్పు దారిని నడిచిపోయేరు బాల్యమందున జ్ఞానంలో అల్లరి చిల్లర చేష్టల చేయుచు వంట బట్టని చదువులతో మూఢత్వమున మునిగిపోయినా ఏమి ఫలం లేదు జ్ఞానం ఏమి అంటుకోదు యౌవనమందున కన్నుగానక కామ క్రోధ మద మాత్సర్యాలతో వావి వరుసలు లెక్క చేయక ఆముటెద్దువలి స్వేచ్ఛగా తిరిగినా ఏమి ఫలం లేదు జ్ఞానం ఏమి అంటుకోదు కోడలు కొట్ట కూతురు చిట్ట కొడుకు కస్సుమని బయటికి నెట్ట కోడలు కొట్ట కూతురు తిట్ట కొడుకు కస్సుమని బయటికి నెట్ట కన్ను కనబడక చెవి వినబడక వృద్ధాప్యమున వెదలకుండగా ఏమి ఫలం లేదు జ్ఞానం. వీరబ్రహ్మేంద్ర స్వామి వైభవానికి ప్రతీకగా నిలిచే కందిమల్లాయపల్లెలో స్వామివారి ఆలయాన్ని ఎంతో మంది రాజులు భక్తులు జీర్ణోద్ధరణ గావించారు. ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఆలయ ప్రాంగణంలో కనువిందు చేసే శిల్పాలు అందుకు నిదర్శనం. వినరా వినరా ఓ నరుడా బ్రహ్మం మాట పొల్లుబోదురా కాల జ్ఞానం కల్లగాదురా వినరా వినరా ఓ నరుడా చదివామంటారు విజ్ఞానం పెరిగిందంటారు మూఢత్వంతో మూగ జీవులను రాళ్లకు ఎందుకు బలి ఇస్తారు వినరా వినరా ఓ నరుడా ఒరుల పక్కనకు ఓర్వగలేరు ఒళ్ళు వంచి పని చెయ్యగలేరు తేరగ వస్తే తిందామంటూ తిన్నింటి వాసాలు లెక్క పెడతారు వినదా వినదా ఓ నరుడా. పుణ్యక్షేత్రం కార్యక్రమంలో స్వల్ప విరామం.